హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ సెషన్లో మనం ఈ 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ 2 క్వశ్చన్స్ మనకి పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ. ఇది ఎందులో వచ్చాయంటే ఎస్ఎస్సిలో వచ్చాయి. దాని తర్వాత ఆర్ఆర్బిలో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఇలాంటివి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నేను డైరెక్ట్ ఎస్ఎస్సి నుంచి తీసుకున్నాను. ఆర్ఆర్బిలో కొంచెం ఫిగర్స్ తేడా, నెంబర్స్ తేడాతోనే సేమ్ లాజిక్లో చాలాసార్లు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అయితే మన రెగ్యులర్ కోర్స్లో ఆల్రెడీ ఇది పీవైక్యూ సెక్షన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడు మనల్ని ఎవరైతే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏం చేయండి అంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ క్వశ్చన్స్ని నోట్ డౌన్ చేసుకొని మీరు మీ ఓన్గా ట్రై చేయండి. ఓన్గా ట్రై చేసి ట్రై టు గెట్ ద కరెక్ట్ ఆన్సర్, యాక్యురేట్ ఆన్సర్ ముందు తీసుకురండి. టైమింగ్ తర్వాత చూసుకుందాం. ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఈ క్వశ్చన్ చేయడానికి మీకు క్వశ్చన్ చదివిన దగ్గర నుంచి ఆన్సర్ మార్క్ చేయడానికి 45 to 50 సెకండ్స్లో అయిపోతుంది అయ్యా. అదే బిగినర్స్ అయితే టైం గురించి వరి అవ్వకండి, ముందు క్వశ్చన్ని కరెక్ట్గా సాల్వ్ చేయండి. ఓకేనా? ఈ 2 క్వశ్చన్స్ తీసుకోండి. నేను ఆన్సర్ కూడా చెప్తాను చూడండి. నాకు గుర్తున్నంత వరకు ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అనుకుంటాను 3200 and 6400. దాని తర్వాత ఈ క్వశ్చన్కి ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ ఉమెన్ అన్నాడు కదా. ఉమెన్ అంటే ఎంతమంది ఉన్నారు ఉమెన్? ఇక్కడ వీడిచ్చిన దాని ప్రకారం 10 అంటే 2000/10 200 వస్తుంది. ఇది ఆన్సర్ అనుకుంటాను. ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకు గుర్తున్నంత వరకు నేను చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఇంకా స్టార్ట్ చేద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాము. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో రైట్, ఏ పర్సన్ బాట్ 2 మొబైల్స్ ఎట్, అయితే ఎగ్జామ్లో 2 రేడియోస్ అని ఇచ్చాడు, నేను దాన్ని మొబైల్స్ అని చేంజ్ చేస్తాను అంతే, కొంచెం అప్డేట్ అవుదాం. ఓకేనా? రైట్, 2 మొబైల్స్ ఎట్ 9600. అయితే మీరు అది చదివేటప్పుడే మీకు మొత్తం ఒక ఐడియా వచ్చేయాలి. 2 మొబైల్స్ని 9600 కొన్నాడు అంటే ఈచ్ మొబైల్ కాస్ట్ ఎంతో మనకు తెలియదు. అఫ్ కోర్స్ అది వాడే అడిగాడు, ఆ క్వశ్చనే అడిగాడు. 9600కి 2 వచ్చాయి, ఒకదానికి ఎంత అనేది మనకు తెలియదు. దాని తర్వాత హీ సోల్డ్ one at a profit of 60% and the other at a loss of 20%. సింపుల్ కదా. ఒకటేమో 60% ప్రాఫిట్ కమ్మాడు, కాస్ట్ ప్రైస్ మీద 60% ప్రాఫిట్ కమ్మాడు. ఇంకొకటేమో 20% లాస్ కమ్మాడు. అయితే ఇఫ్ బోత్ సెల్లింగ్ ప్రైసెస్ ఆర్ ద సేమ్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ మొబైల్ ఇన్ రూపీస్ అన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెండిటిది సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది, కాస్ట్ ప్రైస్ డిఫరెంట్, కానీ 2 కలిపి 9600కి వచ్చాయి. ఒకటేమో 60% ప్రాఫిట్ కమ్మాడు, ఇంకొకటి 20% లాస్ కమ్మాడు. ఫైనల్గా రెండిటి సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది. మరి ఈ కేసులో ఒక్కొక్క మొబైల్ కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్స్ మీకు ఆర్ఆర్బిలో కానీ ఎస్ఎస్సిలో కానీ నేను చెప్తున్నాను కదా. ఇంకా చాలా ఎగ్జామ్స్, సియుఈటి ఎగ్జామ్ ఉంది సెంట్రల్ యూనివర్సిటీ కోసం, అది కానివ్వండి, క్లాట్ కానివ్వండి, ఎంట్రన్స్ టెస్ట్లు అయినా లేకపోతే జాబ్ కోసం జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా చాలా ఎగ్జామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? అయితే దీన్ని ఏంటంటే మనం ఆల్జీబ్రా యూజ్ చేస్తే చాలా టైం పడుతుంది. 50 సెకండ్స్ 40 సెకండ్స్లో సాల్వ్ చేయలేరు. దీనికి మనము సింపుల్గా రేషియో ప్రపోర్షన్లో టెక్నిక్స్, పర్సంటేజ్లో టెక్నిక్స్ మనం యూజ్ చేసుకుంటే వెరీ వెరీ సింపుల్గా మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వేదిక్ మ్యాథమెటిక్స్ మనం యూజ్ చేద్దాం. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే రెండిటి సెల్లింగ్ ప్రైస్ సేమ్ అనే క్లూ మనకి ఇచ్చాడు కదా. ఇది చాలా అయ్యా మనకి. రెండిటి సెల్లింగ్ ప్రైస్ సేమ్ అంటే మనం ఏం చేద్దామంటే రేషియోస్ అండ్ పర్సంటేజెస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుందాం. ఎట్లా? 2 మొబైల్స్ కలిపి 9600 కొన్నాడు అన్నాడు. ఇది పక్కన పెట్టండి, లాస్ట్లో చూద్దాం దీని సంగతి. ఓకేనా? అసలు ఇక్కడ ఫస్ట్ వన్ వాడు ఏం చేశాడు, 60% ప్రాఫిట్ కమ్మాడు అన్నాడు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ కేసులో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకోండి. సెకండ్ కేసులో కూడా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకొని ఆ 2 రేషియోస్లో సెల్లింగ్ ప్రైస్ సేమ్ చేసుకోండి. సింపుల్గా ఆన్సర్ వస్తుంది. నేను చెప్తాను చూడండి. కేస్ 1లో మొబైల్ 1 అని తీసుకుందాం. ఈ మొబైల్ 1 వాడు ఏం చేశాడు, 60% ప్రాఫిట్ కమ్మాడు అన్నాడు. 60% అంటే ఎంత అయ్యా? 3/5 మనకు తెలుసు కదా. అందుకే నేను పర్సంటేజెస్ కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉండాలని చెప్పాను. 60% అంటే 3/5 కదా. 3/5 అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ కాస్ట్ ప్రైస్ 5 అయితే ఈ 3 ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 5 + 3 మనకు 8 అవుతుంది. అంతే కదా. ఇది మీకు వితిన్ సెకండ్స్ మీ మైండ్లోనే ఉంటుంది, బేసిక్స్లోనే నేర్చుకున్నాం. అంటే ఇక్కడ ఇందులో మొబైల్ 1లో
కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే కాస్ట్ ప్రైస్ 5 అయితే సెల్లింగ్ ప్రైస్ 8 అవుతుంది. సింపుల్ కదా, రైట్? అలాగే నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూడండి, మొబైల్ 2 నేను ఇక్కడ ఇస్తాను చూడండి. మొబైల్ 2లో సేమ్ వేలో తీసుకోండి, కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ తీసుకోండి. ఓకే, ఎంత సింపుల్గా అయిపోతుంది చూడండి. దీంట్లో లాస్ అన్నాడు, 20% లాస్ అన్నాడు, అవును? అలాంటప్పుడు 20% అంటే ఎంత అయ్యా? 1/5, అంతేనా? అంటే ఇక్కడ ఒకవేళ కాస్ట్ ప్రైస్ కానీ 5 అయితే లాస్ అన్నాడు, లాస్ అంటే ఈ 1 పార్ట్ ఏమవుతుంది? లాస్ అవుతుంది, ఇది లాస్. ఓకే, అప్పుడు ఈ కేసులో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ 5 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 5 - 1 4 అవుతుంది. ఇదే కదా మనం బేసిక్స్లో నేర్చుకుంది. సో సింపుల్గా మనకి ఇక్కడ 5:4 అవుతుంది అయ్యా, 5:4. ఓకేనా? కానీ వాడిచ్చిన క్లూ చూడండి, ఏం క్లూ ఇచ్చాడు? 2 కేసెస్లో సెల్లింగ్ ప్రైస్ సేమ్ అవుతుంది అన్నాడు. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, జస్ట్ ఇన్సిడెంటల్గా వచ్చింది అంతే. అది అంటే ఇక్కడ వచ్చినంత మాత్రాన మనకు 2 కాస్ట్ ప్రైస్ సేమ్ అని అర్థం కాదు. ఓకేనా? ఇక్కడ మన కండిషన్ ఏంటి? 2 కేసెస్లో సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు. అంటే ఇక్కడ 8 ఉంది సెల్లింగ్ ప్రైస్, 8 పార్ట్స్. మనం ఎలా తీసుకుంటున్నాము? షార్ట్కట్లో రేషియోస్తో తీసుకుంటున్నాం. 8 పార్ట్స్ అన్నాడు. ఇక్కడ 4 ఉంది మనకు, దీన్ని కూడా మనం 8 చేసుకోవాలి. ఓకేనా? దీన్ని కూడా 8 చేయాలంటే ఏం చేయాలి? ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి, సింపుల్గా అయిపోతుంది. అక్కడ 8 వస్తుంది కదా. అంటే ఒక రేషియోలో 2 టర్మ్స్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ రేషియో వాల్యూ మారదు, అవును కదా. సో ఇక్కడ మనకి 5 × 2 ఇది 10 అయింది, 10:2 ఇది ఎంత అయింది? 8 అయింది. ఇప్పుడు కంపారిజన్కి వెళ్ళండి. మొబైల్ 1లో కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ 5:8 అయింది, మొబైల్ 2లో 10:8 అయింది. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అయింది. అంటే వాడిచ్చిన కండిషన్ని మనం ఫుల్ఫిల్ చేసాం. ఇక ఇప్పుడు వాడు అడగడం ఏంటి? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ మొబైల్ అన్నాడు. సపరేట్గా ఒక్కొక్క మొబైల్ని ఎంత కొన్నాడు అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే 2 రేషియోస్ని మనం కంపేర్ చేస్తున్నామో, రెండిట్లో మీకు సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉందో డైరెక్ట్గా మీరు కాస్ట్ ప్రైస్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఇది 5 పార్ట్స్, ఇది 10 పార్ట్స్ అన్నమాట. ఇందులో ఈ మొత్తంలో 10 పార్ట్స్ అంటే ఈ మొత్తం మీరు యాడ్ చేస్తే 10 + 5 ఎంత అయింది? 15. ఈ 15 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం కాస్ట్ అన్నమాట, 9600. ఇది యూనిటరీ మెథడ్లో ఒక పార్ట్. యూనిటరీ మెథడ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం వేదిక్ మ్యాథమెటిక్స్లో నుంచి తీసుకున్నాం. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. ఇక్కడ మీరు దేన్ని ఎక్స్ అనుకోలేదు, వై అనుకోలేదు, సింపుల్గా పర్సంటేజ్ ప్రకారంగా మనం రేషియోని కనుక్కున్నాం. ఫస్ట్ కేసులో మనకు ఈ రేషియో వచ్చింది, సెకండ్ మొబైల్కి ఈ రేషియో వచ్చింది. వాడిచ్చిన కండిషన్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు. అందుకని నేను ఇక్కడ ఏం చేశాను? సెల్లింగ్ ప్రైస్ని సేమ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టోటల్ 10 + 5 15 పార్ట్స్ 9600 అయితే మనకి ఈ మొబైల్ 1 ఎంతకు వచ్చింది? 5 పార్ట్స్ ఎంత? 5 పార్ట్స్ ఎంత? లేదంటే 15 పార్ట్స్ 9600 అయితే 1 పార్ట్ ఎంత అని కూడా తీసుకోవచ్చు. అప్పుడు 1 × 5 ఇది ఇంటూ 10 చేస్తే సరిపోతుంది మనకి ఇక్కడ. ఎనీవే ఇక్కడ మనం చూసుకుందాం. మీకు ఐడియా ఉంది కదా ఇది ఎలా చేయాలో. ఇప్పుడు డైరెక్ట్గా 5/15 × 9600 అయినా చేసుకోవచ్చు, లేదంటే 15లో ఇంటూ వాట్ విల్ గివ్ మీ 9600. సో 15 6 చేసుకోండి, 90. ఇంకా 6 మిగిలింది, 15 4 60, 640. అంటే మీరు 1 పార్ట్ ఎంత అన్నా కూడా 640 వస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా? సో 15 × 640 = 9600. అట్లాగే 5 పార్ట్స్ ఎంత అంటే 5 × 640 చేస్తాం, అంతే కదా, సింపుల్. లేదంటే ఇక మీ ఇష్టం, మీరు ఎట్లయినా చేసుకోండి. నేను ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇలా చేశాను అనమాట. అంటే 15 పార్ట్స్ ఇంత అయితే 1 పార్ట్ 640 అయింది, అలా అయినా చేసుకోండి. అప్పుడు 5 పార్ట్స్ ఎంత అంటే 5 × 640. 5 × 640 చేయండి. 5 × 600 అంటే 3000 పక్కన పెట్టుకోండి. 5 × 40, 5 × 40 అంటే 200 వస్తుంది. 3000 + 200 నాకు 3200 ఒకటి. ఒక మొబైల్ కొన్నది అవుట్ ఆఫ్ 9600 3200 ఒక మొబైల్కి. అది ఈక్వల్ టు 5 పార్ట్స్ కదా. మరి 10 పార్ట్స్ ఎంత అంటే ఎగ్జాక్ట్గా దానికి డబుల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా దీనికి డబుల్, లేకపోతే 9600లోంచి 3200 చేసుకోండి. డబుల్ చేసుకుంటే మీకు ఎంత? 6400. ఇది
సింపుల్. అంటే ఒక మొబైల్ 6400 కొన్నాడు, ఇంకో మొబైల్ 3200కి కొన్నాడు. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి అయ్యా. ఇది మీరు ఎక్కడైనా ఎక్స్ కానీ వై కానీ అనుకున్నారా? అయితే ఇది మీకు ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మీకు ఆ బేసిక్ కాన్సెప్ట్ మీద ఒక ఐడియా ఉండాలి. పర్సంటేజెస్ అయితే చాలా సింపుల్గా చేయొచ్చు కదా. 60%, 20% లాస్, ఇది ప్రాఫిట్, ఇది లాస్, రేషియో వచ్చింది. ఆ రేషియోని మీరు సెల్లింగ్ ప్రైస్ని ఈక్వల్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసింది. మీకు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ మెథడ్స్లో చెయ్యండి. ఈ మెథడ్స్లో చేయాలంటే బేసిక్ మీద మీకు క్లారిటీ ఉండాలి. ఓకేనా? ఇంకా అట్లాగే దీనికి ఆన్సర్ పెట్టేయండి. ఎక్కడుంది, ఏ ఆప్షన్లో ఇచ్చాడు? ఇంతకుముందే మనం చూసాం కదా ఆప్షన్స్. ఎక్కడుంది చూడండి. ఇది కొంచెం స్పేస్ వల్లనే ఇలా రాశాను. 3200, 6000 అది కాదు, 6200, 6400 కాదు, 96 ఇది కాదు, ఇక్కడ చూడండి. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది ఇటు అటు అయినా కావచ్చు, ఎందుకంటే ఇలా అయినా రాసుకోవచ్చు. అది 6400 ఇంటూ 3 అండ్ 3200 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మీరు ట్రై చేయండి. మీరు మీ ఓన్ మెథడ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాతనే ఆన్సర్ చూసుకోండి. ఓకేనా? ఇందులో ఏమి ఇచ్చాడు చూడండి. ₹5920, ఇది కూడా రేషియోస్ నుంచే. 5920 డివైడెడ్ అమాంగ్ 8 men, 10 women and 12 children such that each man gets 25% more than each woman and each woman gets 25% more than each child. అప్పుడు ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ ఉమెన్ అన్నాడు. ఇది పెద్ద తెలుగులో క్వశ్చన్ రాసే అవసరం లేదు, మీకు తెలుగులో ఈజీగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. రెండు కండిషన్స్ ఇచ్చాడు. ఏమని? మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఇది 5920, దీన్ని డివైడ్ చేయాలి. ఎవరెవరి మధ్యలో ఎవరెవరికి డివైడ్ చేయాలి? 8 men ఉన్నారు, 10 women ఉన్నారు, 12 children ఉన్నారు. వీళ్ళకి మనం డివైడ్ చేయాలి. ఒకవేళ వాడు ఇదంతా ఇవ్వకుండా 8 men, 10 women, 12 children మధ్యలో డివైడ్ చేయాలంటే అప్పుడు మనకు రేషియో రాదు కదా. అందుకని ఏదో క్లూ ఉండాలి మనకి. ఆ క్లూని ఎలా చేస్తాం మనం? అట్లా కూడా డివైడ్ చేయొచ్చు, మొత్తం యాడ్ చేసుకొని ఎవరికి వాళ్ళకి డివైడ్ చేయొచ్చు. వదిలేయండి అది. సచ్ దట్ ఎలా చేయాలంటే ఈచ్ మ్యాన్ గెట్స్ 25% మోర్ దెన్ ఈచ్ ఉమెన్ అన్నాడు. ఒక మేల్, ఒక మ్యాన్ ఎంత వస్తుంది ఒక మ్యాన్కి? ఉమెన్తో కంపేర్ చేసుకుంటే 25% ఎక్కువ మనము ఇవ్వాలి. మ్యాన్కి ఉమెన్కి ఏంటంటే ఒక మ్యాన్కి ఉమెన్ కన్నా 25% ఎక్కువ ఇవ్వాలి. అంటే ఉమెన్కి ఒక 100 రూపీస్ ఇస్తే మ్యాన్కి ఎంత ఇవ్వాలి? 125 ఇవ్వాలి. ఓకేనా? అట్లాగే ఈచ్ ఉమెన్ గెట్స్ 25% మోర్ దెన్ ఈచ్ చైల్డ్. ఉమెన్కి చైల్డ్కి కంపారిజన్ చేసినప్పుడు సేమ్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఇది ఎగ్జామ్లో ఉంచి యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్న క్వశ్చనే. అంటే ఒక పిల్లోడికి, ఒక చైల్డ్కి 100 రూపీస్ ఇస్తే ఉమెన్కి ఎంత ఇవ్వాలి? 25% ఎక్కువ ఇవ్వాలి. ఎంత? 125 ఇవ్వాలి. అవునా? మరి ఇది కండిషన్ అయితే ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ ఉమెన్ అన్నాడు. చూడండి, అందరికి కలిపి అడగలేదు, ఒక్కొక్క ఉమెన్కి అన్నాడు. ఈచ్ ఉమెన్. మామూలుగా మనం ఆల్జీబ్రా ప్రకారంగా చేస్తే ఈచ్ చైల్డ్ ఎక్స్ రూపీస్ ఒకవేళ వస్తే ఉమెన్కి ఎంత వస్తుంది, మ్యాన్కి ఎంత వస్తుంది తీసుకొని వాళ్ళ రేషియో తీసుకొని ఆ రేషియో ప్రకారంగా మనం దీనికి డివైడ్ చేయాలి. అంతేనా? కానీ అలా చేస్తే మనకి ఏమవుతుంది? ఒక్క క్వశ్చన్ చేయడానికే ఎగ్జామ్లో మీకు 2 to 3 minutes వేస్ట్ అయిపోతుంది. అట్లా చేయొద్దు. సింపుల్గా మనం రేషియో కాన్సెప్ట్ని యూజ్ చేద్దాం. ఎట్లా యూజ్ చేద్దాం చూడండి. ఫస్ట్ మనకి మ్యాన్కి ఉమెన్కి తీసుకోండి. మ్యాన్ ఈజ్ టు ఉమెన్ తీసుకోండి. వాడేమన్నాడు? ఈచ్ మ్యాన్ గెట్స్ 25% మోర్ దెన్ 1 woman గెట్స్ అన్నాడు. అంటే ఇక్కడ మనం 25% అంటే ఏందయ్యా? 1/4. అవునా? ఎవరి మీద? ఒక మ్యాన్ ఒక ఉమెన్ మీద 1/4 ఎక్కువ వస్తుంది అన్నాడు. అంటే ఈచ్ ఉమెన్కి ఫర్ ఎగ్జాంపుల్ 4 రూపీస్ వస్తే, రూపీస్ అనుకోండి, ఈచ్ మ్యాన్కి ఎంత రావాలి? ₹1 ఎక్కువ రావాలి. అంటే ఇక్కడ ఉమెన్కి 4 అయితే మ్యాన్కి ఎంత రావాలి? 5 రావాలి. అప్పుడే మనకు ఒక మ్యాన్కి ఒక ఉమెన్ కన్నా 25% ఎక్కువ వచ్చింది అని చెప్తాం. అవునా? 5:4 ఇక్కడ తీసుకోండి. మ్యాన్ ఈజ్ టు ఉమెన్ మనకి ఎంత వచ్చింది? 5:4. అంటే దాని అర్థం ఏంటంటే ఒక మ్యాన్కి 5 రూపీస్ వస్తే ఉమెన్కి 4 రావాలి. మ్యాన్కి 50 వస్తే ఇక్కడ 40 రావాలి. వీనికి 5 lakhs వస్తే వాళ్ళకి ఎంత రావాలి? 4 lakhs రావాలి. దాని అర్థం అదనమాట. 5:4 రేషియోలో వస్తాయి. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఉమెన్కి అండ్ ఉమెన్ ఈజ్ టు
చైల్డ్ కూడా తీసుకోండి. ఉమెన్ ఈజ్ టు ఒక చైల్డ్. ఉమెన్ ఈజ్ టు చైల్డ్ ఎంత? సేమ్ 25%. అంటే ఒక చైల్డ్ మీద ఉమెన్కి 25% ఎక్కువ రావాలి. అంటే చైల్డ్కి 4 రూపీస్ వస్తే ఉమెన్కి +1 రావాలి. అదెంత? 5 రావాలి. అప్పుడు ఉమెన్ ఈజ్ టు చైల్డ్ కూడా మనకి ఏమవుతుంది? 5:4 అవుతుంది. 5:4. మరి ఇప్పుడు మనము మ్యాన్ ఈజ్ టు ఉమెన్ ఈజ్ టు చైల్డ్ ఒక్కొక్కళ్ళకి ఏ రేషియోలో డివైడ్ చేయాలి అంటే ఒక్క మేల్కి ఈజ్ టు ఒక్క ఫీమేల్కి ఈజ్ టు ఒక్క చైల్డ్కి ఏ రేషియోలో మనం డబ్బును డివైడ్ చేయాలి అనేది ఈజీగా వస్తుంది కదా. దీన్ని డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా చేసుకోండి. మ్యాన్ ఈజ్ టు ఉమెన్ ఎంత మనకి ఇక్కడ? 5:4. దెన్ ఉమెన్ ఈజ్ టు చైల్డ్ ఎంత? సేమ్ 5:4. అప్పుడు మ్యాన్ ఈజ్ టు ఉమెన్ ఈజ్ టు చైల్డ్ మీకు షార్ట్ కట్ తెలుసు కదా. ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి, దాని తర్వాత ఈ 2 మల్టిప్లై చేయాలి. అంటే 5 5s ఇది 25 ఈజ్ టు 4 5s ఇది 20 ఈజ్ టు 4 4s ఇది 16 అనమాట. అంటే ఒక మ్యాన్, ఒక ఉమెన్, ఒక చైల్డ్. 25 ఈజ్ టు 20 ఈజ్ టు 16 అంతే కదా. 5 5 25 20 అండ్ 16. మీరు ఇక్కడ కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. 5 × 5 5 × 4 4 × 4 అలా అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు రేషియో ఏమొచ్చింది? 1 మ్యాన్ 1 ఉమెన్ 1 చైల్డ్. ఈ 5920ని ఒకవేళ 1 మ్యాన్కి 1 ఉమెన్కి 1 చైల్డ్కి పంచాలి అంటే మనం ఈ రేషియోలో పంచాలి. కానీ అక్కడ ఏముందంటే మ్యాన్ ఇక్కడ వీళ్ళు నెంబర్ తేడా ఉంది. 8 మంది మెన్ ఉన్నారు, 10 మంది ఉమెన్ ఉన్నారు, 12 మంది చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళకి పంచాలి వాళ్ళకి మనం డివైడ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఈ రేషియోలో కాకుండా ఇక్కడ మెన్ ఎంతమందికి పంచాలి? మనం 8 మెంబర్స్కి. అంటే ఇంటూ 8 చేసుకోండి. ఈజ్ టు ఇక్కడ ఉమెన్ ఎంత ఉన్నారు? 10 ఉన్నారు. అంటే ఇంటూ 10 చేయాలి. అంతే కదయ్యా. ఈజ్ టు ఇక్కడ చిల్డ్రన్ ఎన్ని ఉన్నారు? ఇంటూ ఇది 12 చేయండి. అప్పుడు మనం ఏ రేషియోలో డివైడ్ చేయాలి అంటే 25 × 8 ఇది 200 ఈజ్ టు 20 × 10 ఇది కూడా 200 ఈజ్ టు ఇది మనకు 16 × 12 అంటే 16 × 10 160 16 × 3 ఎంత? 32 160 + 32 అంటే 192. ఇదయ్యా ఈ రేషియోలో మనకు పంచాలి. ఎప్పుడు 8 మెన్ 10 ఉమెన్ 12 చిల్డ్రన్ ఉన్నప్పుడు ఈ రేషియోలో మనం పంచాలన్నమాట. అర్థమైందా క్లియర్గా? అంటే ఈ 200 పార్ట్స్ ఎందులో 200 పార్ట్స్ 5920లో 200 పార్ట్స్ వచ్చేసి ఆ అమౌంట్ ఎంతైతే వస్తుందో అది 8 మందికి వచ్చినట్టు. అట్లాగే ఇందులో 200 ఈ పార్ట్స్ వచ్చేసి 10 మంది ఉమెన్కి వచ్చినట్టు. అంత క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము? దీన్ని సింప్లిఫై అయినా చేసుకోండి, లేకపోతే ఇన్సిడెంటల్ ఇక్కడ చూడండి. ఇది 200 + 200 400 + 192 592. ఇది కూడా 5920. నాకు 592 వచ్చింది. అంటే సింప్లిఫికేషన్కి నాకు ఈజీగా అవుతుంది. అప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తాం? 400 + 192 592 ఈ మొత్తం అన్నమాట. ఈ మొత్తం దిస్ 592 ఈజ్ ఈక్వల్ టు 5920. అంతే కదా. మనం ఈ రేషియోలో డివైడ్ చేయాలి కాబట్టి ఇదంతా యాడ్ చేస్తే దట్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ వన్. జస్ట్ రేషియోలో మనం డివైడే చేస్తున్నాం మనం. ఇప్పుడు మన క్వశ్చన్ ఎవరి మీద ఉంది? ఉమెన్ మీద. ఇలా ఉన్నప్పుడు ఉమెన్ వాటా ఎంత? 592 ఈజ్ ఈక్వల్ టు ఇంత అయితే ఉమెన్ వాటా 200 కదా. మరి అప్పుడు 200 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అప్పుడు సింపుల్గా ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్ ఇంటూ 10 టైమ్స్. అందుకే నేను దీన్ని సింప్లిఫై చేయలేదు. అప్పుడు దీని ఇంటూ 10 టైమ్స్ అంటే 2000. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి 2000. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ ఈచ్ ఉమెన్ గెట్స్ అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అన్నాడు. మామూలుగా ఇక్కడైతే ఆప్షన్స్ అట్లా ఇవ్వలేదు, కానీ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ అలా ఇవ్వలేదు. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆప్షనే మీకు 2000 అని పెట్టేస్తాడు. అప్పుడు చాలామంది ఏం చేస్తారు? ఇక్కడ నాకు 2000 వచ్చింది కాబట్టి ఆ ఆప్షన్ని 2000ని క్లిక్ చేస్తారు, 2000ని మార్క్ చేస్తారు. అది రాంగ్ కదయ్యా. ఎందుకు రాంగ్ చెప్పండి? ఈ 2000 రూపీస్ అనేది ఎస్ ఉమెన్కే 2000, కానీ ఎవరికి 2000? ఇది 10 ఉమెన్కి కలిపి. మొత్తం మనకు అక్కడ 10 ఉమెన్ ఉన్నారు. అంటే 10 ఉమెన్కి కలిపి 2000. కానీ నాకు కావాల్సింది ఏంటి?
ఓన్లీ 1 ఉమెన్ వాటా కావాలి. 1 ఉమెన్ అంటే 2000/10 అనమాట. సింపుల్గా డివైడెడ్ బై 10. నా ఆన్సర్ వచ్చేసి 200 వస్తుంది. ఈచ్ ఉమెన్కి ఎంత అంటే మై ఆన్సర్ ఈజ్ 200 ఇస్ ద రైట్ వన్. అలా కాకుండా మీకు ఈచ్ మ్యాన్కి ఎంత అంటే కూడా అఫ్ కోర్స్ దట్ ఈస్ 200 వస్తుంది. ఈచ్ చైల్డ్కి ఎంత అంటే 192 అవుతుంది అనమాట. 192 అంటే ఏంది? 192 అని ఎందుకు డైరెక్ట్ చెప్తున్నానంటే 1920 అవుతుంది. 192 కాదు, ఐఎమ్ సారీ, 1920 12 చిల్డ్రన్ ఉన్నారు అక్కడ, 10 కాదు. డివైడెడ్ బై 12 చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. అందరికి ఒక ఐడియా వచ్చిందా? ఇదనమాట క్వశ్చన్స్ చేసే పద్ధతి ఇది. ఇక్కడ నేను ఒకసారి క్విక్ రీక్యాప్ ఇస్తాను చూడండి. ఏమీ లేదు, ఇక్కడ మ్యాన్ ఈజ్ టు ఉమెన్ కనుక్కుంటాం మనం, దాని తర్వాత ఉమెన్ ఈజ్ టు చైల్డ్ కనుక్కుంటాం. మనకి ఇది ఎలా వచ్చింది? ఇది అక్కడ వాడు నెంబర్ ఇచ్చాడనమాట, ఇంతమంది మెన్, ఇంతమంది ఉమెన్, ఇంతమంది చిల్డ్రన్ అని ఇచ్చి అక్కడ వాడు 25% మోర్ అని ఇచ్చాడు. ఒక మ్యాన్ ఉమెన్ కన్నా 25% ఎక్కువ అంటే ఈ రేషియో వచ్చింది. ఒక ఉమెన్ చైల్డ్ కన్నా 25% ఎక్కువ అంటే ఈ రేషియో వచ్చింది. అప్పుడు ముగ్గురు రేషియో తీసుకుంటే ఇది వచ్చింది. కానీ అక్కడ నేను ఫస్ట్లో చెప్పినట్టు నెంబర్ ఈక్వల్గా లేదు, డిఫరెంట్గా ఉంది. కాబట్టి మనం దాన్ని మల్టిప్లై చేసుకుంటాం. అప్పుడు మొత్తం ఉమెన్కి ఎంత డబ్బు వస్తుంది? 5920లో మొత్తం మెన్కి ఎంత వస్తుంది, మొత్తం చిల్డ్రన్కి ఎంత వస్తుంది అనేది వచ్చింది. వాడు ఈచ్ ఉమెన్ అని అడిగాడు కాబట్టి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఉమెన్ చేసుకుంటాం. ఇది క్వశ్చన్ చేసే పద్ధతి. ఐ హోప్ మీకు అందరికీ ఇది క్లియర్గా ఉందనుకుంటాను. ఓకేనా? మీరు ఇలా నేర్చుకోండి. అరిథమెటిక్ కానీ రీజనింగ్ కానీ మీరు ఎప్పుడైనా బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వాడు ఎలా ఇచ్చిన క్వశ్చన్ ఎంత ట్విస్ట్ ఉన్నా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. రైట్? థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇలాంటి క్వశ్చన్సే నేను మళ్ళీ సాల్వ్ చేసి మీకు చెప్తాను. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనకు PYQ సెక్షన్లో, మన రెగ్యులర్ కోర్స్లో PYQ సెక్షన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్.